అది వదిలేసి ఉన్మత్తుడిలాగా ఉన్మత్త వేషాలు వేస్తా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. ఇవాళ ఈ 52 సమస్యతో ఏమన్నా పొలం అమ్మాడు అనుకున్నాం ప్రసాద్ గారు. పొలం రిజిస్ట్రేషన్ అయినా నిమిషాల్లో కొనుక్కున్నోడి పేరు మీదకి మారిపోతుంది. లేదు మన రాధాకృష్ణ గారు రోజు చాలాసార్లు చెప్పాడు కదా, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, డార్లింగ్ మంత్రి 5 స్టార్ హోటల్లో కూర్చుని సెటిల్మెంట్లు చేస్తున్నాడు, 5 స్టార్ హోటల్లో కూర్చుని ఆమ్యామ్య లాగేస్తున్నాడు, 5 స్టార్ హోటల్లో కూర్చుని కట్టలని చెప్పి రాశాడు కదా ఆయన. ఈ డార్లింగ్ మంత్రి గారు ఎక్కడ నా కట్టలు వచ్చిన దాంట్లో నుంచి కొనుక్కున్నా కూడా కొనుక్కున్న నిమిషాల్లో ఆటోమేటేషన్ అయిపోద్ది. ఇదివరకు ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే అని చెప్తున్నా. ఈ ఆటోమేటేషన్ సిస్టమ్ అనేది ఇదివరకు ఉందా అని అడుగుతున్నాను. జగన్ గారిగా తెచ్చాడు. మరి మన రాధాకృష్ణ గారు చెప్పినట్టు డార్లింగ్ మంత్రి చాలా చోట్ల కొనుక్కుని ఉంటావు కదా, సరే జగన్ భలే సిస్టమ్ తెచ్చాడు అని ఒక్క మాట. ఇన్నేళ్లు 80 ఏళ్ల వయసు, 15 ఏళ్లు ముఖ్యమంత్రి, అతనికి రానే ఆలోచన. ఫోన్ కనుక్కున్నాడు, కంప్యూటర్ కనుక్కున్నాడు, ఇండియాలో సాఫ్ట్వేర్ పార్క్ కట్టాడు, హైదరాబాద్ నిర్మాణం చేశాడు. అందరితోటికి ఇది రాలేదే ఆలోచన అని చెప్పని ఒక్క మాట అన్నాలని నోరు రాలేదా డార్లింగ్ మంత్రి గారికి? ఇంకా మాట్లాడతాడు ఆయన. ఆయన ఏమంటారంటే, రెవెన్యూ మినిస్టర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాష్ట్రంలో రైతులు 22A ప్రొబిస్టరీ లిస్టు సమస్య మొత్తం అంతా వచ్చిందని ఇతనంటాడు. ఈ ఉన్మత్తుడు అంటాడు. ఈ ఉన్మత్తుడికి పైన ముసలి ఉన్మత్తుడు అక్కడ ఉన్నాడు. ఆ ముసలి ఉన్మత్తుడు కూడా అంటాడు. ఆ ముసలి ఉన్మత్తుడు ఎవరైతే ఉన్నారో ఈ ఉన్మత్తులు అందరూ కలిసి ఏం మాట్లాడారో దాంట్లో పెద్ద ఉన్మత్తుడు ఒకసారి ఏం మాట్లాడతాడు ఒకసారి చూడండి. నేను కొన్ని ప్రదేశాలకు వెళ్ళాను. కొత్తగా 22A అని తీసుకొచ్చారు. మీ భూమి గాని ఎవరైనా ఒక రౌడీ అడిగితే ఇవ్వకపోతే, రాజకీయ నాయకులు అడిగితే ఇవ్వకపోతే దాని మీద 22A పెట్టేశారు. మీ భూమి గవర్నమెంట్ భూమి అయిపోయింది. మీరు కుయ్యా మరో అంటే ఇదే నాదుడు లేడు కదా. మీ బాధలు చూసిన తర్వాత నేను కూడా ఏమీ చేయలేని నిస్సాయితీకి పోయి నాలాంటి వాళ్ళని ఏం చేశారో మీరు చూశారు తప్పం లేకుండా. ఇక మీలాంటి వాళ్ళు ఒక లెక్క పెట్టకని అడుగుతున్నా. నేను కొన్ని ప్రదేశం 2016 సంవత్సరం 2016 సంవత్సరం 2016 సంవత్సరంలో అలాగే 2018లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22A అనే దాంట్లో మొత్తం భూములన్నింటినీ కూడా 22Aలో పెట్టింది జీవో ద్వారా.